ఇక విహారి లక్ష్మిని కారులో తీసుకువెళ్తూ ఉంటాడు. లక్ష్మి మాటి మాటికి విహారిని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. అసలు ఎక్కడికి వెళ్ళాలండి మీరు అని విహారి గట్టిగా అడుగుతుంటే, చెప్తాను పదండి అని చాలా నానా రకాలుగా ఇరిటేట్ చేస్తూ ఉంటే విహారి తట్టుకోలేక అబ్బా అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఒక దగ్గర కారు ఆపమని చెప్పడంతో ఇక్కడేనా అని అనడంతో ఆ ఇక్కడే అని కారు దిగి అక్కడ నుంచి వెళుతుంది. ఇదేంటి తను నా ఆఫీస్కే వస్తుంది, నా ఆఫీస్ దగ్గర దిగింది ఇదే అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్లో లంచ్ బెల్ మోగుతుంది. పిల్లలందరూ బాక్స్ తీసుకొని బయటికి వస్తూ ఉంటారు. అందరి పిల్లలకి వాళ్ళ మదర్ వచ్చి తినిపిస్తూ ఉంటే హరికృష్ణ అది చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. మా అమ్మ అని గుర్తు చేసుకుంటూ తన లక్ష్మితో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ మా అమ్మ కూడా ఉంటే బాగుండేది కదా అని చాలా బాధపడుతూ డల్గా కూర్చొని ఉంటాడు. అప్పుడే సిరి హరికృష్ణ నువ్వు ఇక్కడే కూర్చో నేను ఇప్పుడే వస్తాను అని లంచ్ బాక్స్ తీసుకొని వస్తుంది. తినమని ఇస్తూ ఉంటే నాకొద్దు సిరి నాకు ఆకలిగా లేదు అని హరికృష్ణ అంటూ ఉంటాడు. అదేంటి క్రిష్ నేను కూడా మార్నింగ్ నీతో పాటే తిన్నాను కదా! నాకిప్పుడు బాగా ఆకలేస్తుంది. నీకెందుకు ఆకలి వేయట్లేదు? ఓహ్! నాకర్థమైందిలే. సరే ఇలా రా కూర్చో అని బాక్స్ ఓపెన్ చేసి తిను హరికృష్ణ నేను తినిపిస్తాను కదా! ఏంజెల్ ఆంటీ కోసం నువ్వు బాధపడుతున్నావా? అని సిరి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా హరికృష్ణ తినడంతో లేదు హరికృష్ణ తిను తిను అని సిరి తినిపిస్తూ ఉంటుంది. నీకు కూడా బాగా ఆకలిగా ఉందన్నావు కదా సిరి ఇటివ్వు నేను తినిపిస్తాను అని ఇంకో బాక్స్ తీసుకొని సిరికి తినిపిస్తూ ఉంటాడు. ఇంకా అలా ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు. మరోవైపు విహారీ ఆఫీస్‌లో తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు. లక్ష్మి లోపలికి వెళ్తుంది. అనవసరంగా ఆయన్ని బాగా ఇరిటేట్ చేశాను. ఇప్పుడు ఏమంటాడో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ప్యూన్ వచ్చి ఎవరు మేడం మీరు అని అడుగుతూ ఉంటే నేను మీ బాస్‌ని కలవడానికి వచ్చాను. కేడీ పంపించాడని చెప్పండి అని చెప్పడంతో అలాగే మేడం అని లోపలికి వెళ్తాడు. ఇంకా విహారికి చెప్పడంతో సరే రమ్మని చెప్పు అని విహారీ అంటాడు. ఇంకా లక్ష్మి లోపలికి వస్తుంది. విహారీ వెనక వైపు తిరిగి కూర్చొని ఏదో చెక్ చేస్తూ ఉంటాడు ఫైలు. అప్పుడే మే ఐ కమ్ ఇన్ సార్ అని అనడంతో ఆ రండి అని విహారీ చెప్తాడు. ఇంకా సడన్‌గా విహారీ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏంటి నువ్వా అని అనడంతో ఆ నేనే మీరా అని లక్ష్మి కూడా షాక్ అయినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అలా మళ్ళీ కాసేపు వాదించుకున్న తర్వాత మీ రెజ్యూమ్ ఏది అని విహారీ అడుగుతూ ఉంటాడు. రెజ్యూమా అదేంటి అని అడుగుతూ ఉంటే ఒక రెజ్యూమ్ తీసుకురావాలని తెలీదు మీరెలా వచ్చారు జాబ్‌కి అని అనడంతో కేడీ అలా చెప్పలేదే నా పేరు చెప్పు నీకు జాబ్ ఇచ్చేస్తాడని చెప్పాడు. అవన్నీ ఏం అవసరం లేదని చెప్పాడు కదా! అని లక్ష్మి అంటూ ఉంటుంది. అయ్యో! ఈ కేడీ ఒకడు ఇప్పుడు ఆయనకిచ్చిన మాట కోసం నేను ఇవన్నీ భరించాల్సొస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా మీ పేరేంటి అనడంతో మహా అని లక్ష్మి చెప్తుంది. ఇంకా తర్వాత మీకేమొచ్చో చెప్పండి అని విహారీ అడుగుతాడు. బ్రతకడానికి 64 కళలంటారు కదా! అవన్నీ వచ్చు అని లక్ష్మి చెప్తుంది. అవన్నీ కాదు ఇక్కడ ఆఫీస్‌లో చేయడానికి మీకేం వర్క్ ఇయ్యాలో నాకేం అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏదిచ్చినా చేసేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అని ఆలోచించి ఒకరికి ఫోన్ చేసి లోపలికి రమ్మని పిలుస్తాడు. నువ్వు నాకు పీఏగా ఉండు. ఆ తర్వాత నీకేం వర్క్ వచ్చో చూసి నేను దాన్ని నీకే వర్క్ ఇయ్యాలో అప్పుడు ఆలోచిస్తాను అని విహారీ చెప్తాడు. ఇంకా అలా ఒక అతన్ని పిలిచి తను ఈరోజు నుంచి నాకు పీఏగా వర్క్ చేస్తుంది. తనకి తన డెస్క్ చూపించి ఈ రోజు నుంచి ఏమేమి వర్క్ చేయాలో అవన్నీ నువ్వు వివరించు అని చెప్పడంతో ఇంకా తను అలాగే లక్ష్మిని తీసుకొని వెళ్ళి తన డెస్క్ దగ్గర కూర్చోబెడతాడు. మేడం మీరు ఇక్కడ ఉండండి నేను ఒక 1 అవర్‌లో వచ్చి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అని చెప్పడంతో ఇంకా లక్ష్మి అక్కడ కూర్చొని విహారీతో ఆఫీస్‌లో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు అంబిక, సుభాష్ ఇద్దరూ కలిసి మళ్ళీ విహారీ కోసం ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈసారి విహారీని కాదు సిరిని లేపేయాలి. సిరి ప్లేస్‌లో నా వారసుని తీసుకొస్తాను అని అంబిక చెప్పడంతో నీ వారసుడా? ఏంటి అంబిక ఏం మాట్లాడుతున్నావు? అని సుభాష్ అంటూ ఉంటాడు. లేదు సుభాష్ నీకు ప్రపంచానికి తెలియని ఒక రహస్యం ఉంది నా జీవితంలో. అదే నాకొక కొడుకున్నాడు అని అంబిక చెప్పడంతో సుభాష్ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటాడు. అదేంటి అంబిక అని సుభాష్ అంటూ ఉంటే లేదు సుభాష్ నేను వాడిని తీసుకొస్తాను. ఇప్పుడు ఆ ఇంటి ఆస్తి వారసుడిగా వాడిని పెడతాను. ఆ ఆస్తులన్నీ ఎటు పోకుండా నేనే కాపాడుకుంటాను అని అంబిక చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంటే అంబిక నన్ను చీట్ చేస్తుందా? తన ప్లాన్ తనకుంది. తన లైఫ్ తను చూసుకుంది అని సుభాష్ నేను కూడా నాకేదో ఒక దారి చూసుకోవాలి. ఇతను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. చివరికి నేనే దిక్కవుతాను. అప్పుడు తన ఆస్తిలో నాకు కొంత వాటా వస్తుంది అనుకుంటే తను మాత్రమే స్వార్థం